జాతకంలో ఎలాంటి దోషమైనా మనిషిని ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. దోషం చిన్నదైనా పెద్దదైనా సరే మనిషి ఇబ్బందులు పడక తప్పదు. నవగ్రహ దోషాల నుంచి బయటపడేందుకు ఆలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చేస్తారు. కానీ అంతకంటే సింపుల్గా నవగ్రహాలను మనకు అనుకూలంగా మార్చుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చిన్ని పరిహారాలు పాటించాలి అంతే. సూర్యగ్రహ దోషం నుంచి బయటపడేందుకు రాగి చెంబుతో నీటిని సూర్యుడిని ఆర్ఘ్యం ఇస్తూ ఓం సూర్యాయ నమః అని పఠించాలి. చంద్రగ్రహ దోషం నుంచి బయటపడేందుకు మహాశివుడికి రుద్రాభిషేకం చేయాలి. అదేవిధంగా పౌర్ణమి రోజున చంద్రుడికి పాలను సమర్పిస్తూ ఓం చంద్రాయ నమః అని పఠించాలి. కుజగ్రహ దోషం నుంచి బయటపడేందుకు ఎరుపు రంగు వస్తువులను దానం చేయాలి. ఎర్రటి పగడాన్ని ధరించి ఓం మంగళాయ నమః అని పఠించాలి. ఇక బుధగ్రహ దోషం నుంచి బయటపడేందుకు విద్యకు సంబంధించిన వస్తువులను దానం చేయాలి. చేతివేలికి పచ్చను ధరించి ఓం బుధాయ నమః అని పఠించాలి. బృహస్పతి దోషం నుంచి బయటపడేందుకు గురువుకు పాద పూజ చేయాలి. అరటి చెట్టును పూజించాలి. నీలమణి లేదా పుష్యరాగాన్ని ధరించాలి. ఓం గురవే నమః అని పఠించాలి. శుక్రగ్రహ దోషం నుంచి బయటపడేందుకు లక్ష్మీదేవిని పూజించాలి. స్త్రీలు పిల్లలకు బెల్లం కలిపిన పాలను దానం చేయాలి. వజ్రం లేదా నీలమణిని ధరించాలి. ఓం శుక్రాయ నమః అని పఠించాలి. ఇక శనిగ్రహ దోషం నుంచి బయటపడేందుకు నల్ల రంగు వస్తువులను దానం చేయాలి. నీలమణిని ధరించాలి. ఓం శనీశ్వరాయ నమః అని పఠించాలి. చివరిగా రాహుగ్రహ దోషం నుంచి బయటపడాలంటే పేదలకు నువ్వులను డబ్బును దానంగా ఇవ్వాలి. గోమేధికం ధరించాలి. ఓం రాహవే నమః అనే మంత్రాన్ని జపించాలి. చిన్న చిన్న పరిష్కారాలతో నవగ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తోంది.